నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నీ ప్రాబ్లమ్స్ అనేది, నీ పెయిన్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. అది కూడా యంగ్స్టర్స్లో ఎక్కువగా చూస్తున్నాం, యాజ్ వెల్ యాజ్ లేడీస్లో కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఎప్పుడో మెనోపాస్ తర్వాత రావాల్సినటువంటి ఈ నీ పెయిన్స్ అనేది లేడీస్లోని 40 ఇయర్స్లోనే వచ్చేస్తుంది. అలాగే యంగ్స్టర్స్లో కూడా 40 ఏజ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఎందుకు ఈ నీ పెయిన్స్ అనేది ఎక్కువ పెరుగుతూ వస్తుంది? అండ్ దీనికి వెంటనే నీ పెయిన్ వచ్చిందంటే సర్జరీ అని అనుకుంటారు. సర్జరీ అంటే వెంటనే భయపడుతూ కూడా ఉంటారు. అండ్ సో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఈ ట్రీట్మెంట్స్ వల్ల, సో ఇందులో వచ్చినటువంటి చేంజెస్ వల్ల ఎవరు టెన్షన్ పడాల్సిన నెసిటీ లేకుండా మనకు అందుబాటులోకి వచ్చినటువంటి రోబోటిక్ సర్జరీ కావచ్చు, మినిమల్లీ ఇన్వెజివ్ సర్జరీస్, ఇవన్నీ కూడా అంటే ట్రీట్మెంట్స్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి, ఆప్షన్స్ చాలా పెరుగుతున్నాయి కాబట్టి టెన్షన్ కూడా చాలా తగ్గుతుందని చెప్పుకోవచ్చు. సో వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఉదయ్ కే రెడ్డి పాల్వాయి గారు, ఆర్థోపెటిక్ అండ్ రోబోటిక్ సర్జన్, లెగసీ హాస్పిటల్ ఫ్రమ్ మాదాపూర్ 100 ఫీట్ రోడ్. హలో సార్. హలో సార్, నీ పెయిన్ అనగానే ప్రతి ఒక్కరికి సర్జరీ గుర్తుకొస్తూ ఉంటుంది. సర్జరీ అంటే భయపడుతూ ఉంటారు. కానీ నీ పెయిన్ వచ్చిన ప్రతి ఒక్కరికి సర్జరీ అనేది అవసరం పడుతుందా? ఏ స్టేజ్లో సర్జరీ అనేది రికమెండ్ చేస్తారు? నీ పెయిన్ అనేది చాలా వేగ్ టర్మ్ అండి. సేమ్ వే ఆర్థరైటిస్ అనేది కూడా వేగ్ టర్మ్. చాలా చోట్ల మీరన్న నీ పెయిన్ని మోకాలు నొప్పి అంటే అరిగిపోయింది అని ఒక అపోహలో ఉండిపోతున్నారు. ఇప్పటికి కూడా ఇంత డెవలప్ అయిన తర్వాత, సైన్స్ ఇంత అడ్వాన్స్ అయిన తర్వాత కూడా 70% ఆఫ్ ద పేషెంట్స్ నీ పెయిన్ అనగానే 40 years అనగానే అరిగిపోయింది అనుకుంటారు. 40 ఈజ్ వెరీ 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 యంగ్. నా దృష్టిలో మోకాలకు సంబంధించి 40 ఈజ్ వెరీ యంగ్. 40 ఈజ్ నాట్ ఫర్ సర్జరీ, 40 ఈజ్ నాట్ ఫర్ రీప్లేస్మెంట్ ఫర్ షూర్. సర్కమ్స్టాన్సెస్, కొన్ని కేసెస్ ఉంటాయి, ఇన్స్టాన్సెస్, సపోజ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, అలాంటి కేసుల్లో ఓకే 40-30లో కూడా రీప్లేస్మెంట్ చేస్తాం. బట్ ఆల్ నీ పెయిన్స్ డెఫినెట్లీ షుడెంట్ గో ఫర్ సర్జరీ. ఎవాల్యుయేట్ చేసుకుని కాజ్ ఏంటి, లోపల డిసీజ్ ఏమైనా ఉందా, ఇమ్యూనలాజికల్ ఇష్యూస్ ఉన్నాయా, ఒబిసిటీ వల్ల ఏమైనా కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యి పెయిన్ వస్తుందా, లేదంటే స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల లోపల ఉన్న మెనిస్కై కానీ క్రూషియట్ లిగమెంట్స్ కానీ ఇంజూర్ అయినాయా, వాటిని అడ్రస్ చేస్తే సరిపోతుందా, వాటికి సర్జరీ చేయాలా, చేస్తే కీ హోలా, లేదంటే ఓన్లీ ప్లాస్మా థెరపీ లాంటి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ చూసుకుని నీ పెయిన్స్ కెన్ బి అడ్రస్డ్. Every knee doesn't go for surgery, rather shouldn't go for surgery. ఓకే. సో నీ పెయిన్స్ అంటే కామన్గా వినిపించేది లేడీస్లో ఇది కామన్. బ్యాక్ పెయిన్ అవ్వచ్చు, కాకపోతే నీ పెయిన్ కావచ్చు. సో వాళ్ళకి ఇది కామన్గా వినిపిస్తూ ఉంటుంది. కానీ అది కూడా ఎప్పుడో 50 తర్వాత, మెనోపాస్ తర్వాత అట్లా చూసే ఇది ఇప్పుడు మనకి 35-40 వచ్చేటప్పుడు గల నీ పెయిన్ అని వచ్చేస్తున్నారు. ఎందుకని అంటారు? ఇది కేవలం ఒక హార్మోనల్ చేంజెస్ వల్ల ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది? లైఫ్ స్టైల్ ఈ రోజుల్లో చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుందండి. ఇంతకుముందు చాలా ఫన్నీగా అనిపించవచ్చు. ఒక 50 years బ్యాక్లో ఆడవాళ్ళు చేసిన వర్క్కి ఇప్పుడు చేసిన వర్క్కి చాలా తేడా ఉంటుంది. వాళ్ళ మూమెంట్స్, ఎవ్రీ జాయింట్, ఎవ్రీ మజిల్ యూస్ టు బి యాక్టివ్ దోస్ డేస్. ఇప్పుడు ఏ మజిల్ యాక్టివ్ ఉండదు, ఏ జాయింట్ వాడరు. అండ్ సిస్టమ్ వర్క్స్ పైన గంటలు అక్కడే కూర్చుంటారు. సో మజిల్కి టోనింగ్ ఎక్కడుంది, జాయింట్స్కి మొబిలిటీ ఎక్కడుంది, అదేది ఉండదు సడన్గా. అండ్ ఒబిసిటీ యాడ్ అవుతుంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఈ రోజుల్లో ఫుడ్, ఆల్ అడల్టరేటెడ్ ఫుడ్స్ అండ్ హ్యాబిట్స్ యాడ్ అవుతున్నాయి. ఈ అన్నిటి వల్ల నీ జాయింట్స్ డ్యామేజ్ డెఫినెట్లీ అవుతాయి. కార్టిలేజ్ అని ఉంటుంది, గుజ్జు బేసికలీ, అది డీహైడ్రేట్ అవుతుంది, అరిగిపోవడం, లైక్ విరిగిపోతుంటుంది, పిగిలిపోతుంటుంది. మెనిస్కై అంటాం, అవి ఫైబర్స్ లాగా పిగిలిపోతాయి. కుషన్స్, మెనిస్కై అంటే కుషన్ అనమాట. ఎక్కువగా యూజ్ చేయకపోవడం వల్ల అవుతుంది, ఓవర్ యూజ్ వల్ల కూడా అవుతుంది. సింపుల్ అండి. ఇప్పుడు 5.2, 5.3 హైట్ ఉన్నారు ఒక ఫీమేల్. ఓకే, ఆవిడ హైట్కి ఎంత ఉండాలి, వెయిట్ 60 వరకు ఈజ్ ఓకే. ఈ రోజులో 60 ఎవరు ఉండట్లేదు, 70 to 80 యావరేజ్ అయిపోయింది. ఆ 20 kilos ఎక్స్ట్రా పడుతుంది. ఆ 20 kilos లోడ్ ఎక్కడ పడుతుంది? నీ జాయింట్. డెఫినెట్లీ స్కెల్టన్ ఫ్రేమ్ వర్క్ మారదు కదా, మనం బాడీ వెయిట్ ఎంత పెరిగినా లోపల స్కెల్టన్ అంతే ఉంటుంది. ఓకే, 18 years స్కెల్టన్ మెచ్యూరిటీకి వచ్చినాక ఎంత స్కెల్టన్ ఉంటుందో అంతే ఉంటుంది. 30-35 వరకు బోన్ డెన్సిటీ పెరుగుతుంది, బట్ ఆ తర్వాత దాని గ్రోత్ ఉండదు. ఆఫ్టర్ 35 నార్మల్గానే బోన్ స్టార్ట్స్ వీకెనింగ్ అప్, బట్ మన వెయిట్ పెరుగుతుంది. అది తీసుకునేంత శక్తి దానికి ఉండదు. సో లోడ్ అంతా ఎక్కడ పడుతుంది? జాయింట్స్ పైన పడుతుంది, జాయింట్స్ డ్యామేజ్ అవుతాయి. దట్ ఈస్ నీ పెయిన్ ఆఫ్ యంగ్. నీ 30లో నీ పెయిన్ అనగానే అరుగుదల నాకు కూడా సర్ప్రైజింగ్ అనిపిస్తాయి. చాలా మంది, ఈవెన్ నా క్లోజ్ సర్కిల్ కూడా అందరు ఫోన్ చేసి 35 అంటారా, ఊర్లో చెప్పారంట, అరిగిపోయిందంట.
మన రీసెంట్గా ఐ రియలీ డోంట్ వాంట్ టు నేమ్ దట్ విలేజ్ ఆల్సో డిస్ట్రిక్ట్, మన రెగ్యులర్గా వినే విలేజ్, 33 years మేల్. ఇది నాకు కూడా బాధ అనిపించింది కాబట్టి ఐఎమ్ షేరింగ్ దిస్. ఓకే, 33 years మేల్ అండి. జస్ట్ ఓవర్ యూజ్ లేదు, స్పోర్ట్స్ ఇంజురీస్ లేవు. హీ ఈజ్ వెరీ వెరీ థిన్ బిల్ట్, యావరేజ్ 65 kilos ఉంటాడు, షార్ట్ స్ట్రేచర్డ్. నీ జాయింట్ చిన్న ఇంజురీ అయ్యి వెళ్ళాడు, మెనిస్కస్ ఏదో టేర్ అయింది అంతే. డైరెక్ట్ టీకేఆర్ చెప్పారు, అంటే రీప్లేస్మెంట్ చెప్పారు. 33 years ఏంటి అంటే ఒక అలా క్రియేట్ అయిపోయింది. అండ్ చెప్పిన వాళ్ళ ఆఫ్ కోర్స్ హీఈస్ నాన్ మెడికో, దట్ ఈస్ డిఫరెంట్. అండ్ అతను ఆ రీప్లేస్మెంట్ కోసం నా దగ్గరకు వచ్చాడు. 33 years రీప్లేస్మెంట్ ఏంట్రా బాబు అంటే, సార్ మా ఊర్లో అదే చెప్పారు సార్. చెప్పిన వాళ్ళు అఫ్ కోర్స్ నాన్ మెడికోస్, దట్ ఈస్ డిఫరెంట్. అలాంటి అపోహల్లో ఇంకా జనాలు బతుకుతూ ఉన్నారు. 70% అలాగే ఊహించుకుంటున్నారు. సో ఏం జరిగినా కూడా రిప్లేస్మెంట్ కి వెళ్ళాలి అని అనేది ఇంట్లో ఉన్నారు. దట్ షుడ్ బి టోటలీ డిలీటెడ్ ఫ్రమ్ మైండ్స్ నుండి తీసేయాలి. నీ పేరు అనగానే సర్జరీ కాదండి, చాలా ఆల్టర్నేటివ్స్, ఈజియెస్ట్ థింగ్స్ ఉంటాయి. 33 కోసం రీప్లేస్మెంట్ చేయండి నా దగ్గరకు వస్తే నాకు నవ్వాలా ఏడవాలా అర్థం కాల. అంటే ఎర్లీ ఏజ్ లో ఉండేటప్పుడు నీకు సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా మీరు సర్జరీకి వెళ్ళరా, లేకపోతే డిపెండ్ ఆన్ సిచ్యువేషన్ అక్కడ? ఓన్లీ పేషెంట్ టు పేషెంట్, ఇట్స్ స్పెసిఫిక్ అండి. 33 ఏంటి, 25 కూడా రూమటాయిడ్ కూడా రీప్లేస్మెంట్ చేస్తాం. బట్ రూమటాయిడ్స్ లో జాయింట్ అలా ఉంది కాబట్టి చేసాం. ఎవ్రీ కేస్ ఇస్ నాట్ సేమ్, ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్. ఓకే, నో నీ ఈజ్ సిమిలర్ టు అదర్ నీ. సో ట్రెడిషనల్ సర్జరీస్ కి ఇప్పుడు న్యూగా వచ్చినటువంటి ట్రీట్మెంట్స్ కి ఉన్నటువంటి బిగ్గెస్ట్ చేంజెస్ ఏంటి? ఐ నో యు ఆర్ హింటింగ్ టువర్డ్స్ రోబోటిక్స్, బట్ థింగ్ ఈజ్ రోబోటిక్స్ లో ఏంటంటే రికవరీ ఫాస్ట్ ఉంటుంది. దిస్ పర్సనలీ ఆల్సో ఐ హ్యావ్ సీన్. నార్మల్ కన్వెన్షన్ అంటే మేము రెగ్యులర్గా చేతితో చేసిన దానికి రోబోటిక్ లో ఆల్మోస్ట్ ఒక హాఫ్ ద టైం సేవ్ అవుతుంది. ఈ వీళ్ళు 3 to 4 months అవుతుంది అనుకోండి రికవరీ. రోబోటిక్స్ వాళ్ళు 4 to 6 weeks లో రికవర్ అవుతున్నారు. ఎందుకు అంటే మెయిన్లీ అక్కడ మనకి సాఫ్ట్ టిష్యూ డిసెక్షన్ తక్కువ ఉంటుంది. ఎక్కువగా లోపల, బయట స్కిన్ కాదండి, స్కిన్ ఇన్సిజన్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది. 15 centimeters అటు ఇటు ఉంటాయి లెంత్ స్కిన్ ఇన్సిజన్, చర్మం కోసేది. లోపల చేసే డిసెక్షన్ కాస్త తక్కువ ఉంటుంది రోబోటిక్స్ లో. అండ్ అక్యురసీ ఆఫ్ కట్స్, మనం ఎంత కట్ చేస్తున్నాం, ఎంత డిగ్రీస్ పెడుతున్నాం, అవి ఎగ్జాక్ట్ ఉంటాయి అన్నమాట. దాంతో రిపిటేటివ్ కట్స్ తగ్గుతాయి, సాఫ్ట్ టిష్యూ తీయడం రిలీజ్ చేయడం తగ్గుతుంది. దానివల్ల రీహాబ్, మనం మజిలే కట్టే చేయనప్పుడు ఆపరేషన్ తర్వాత రీహాబ్ చేయాల్సిన అవసరం తక్కువ ఉంటుంది కదా. దట్స్ అ పాయింట్. సో బ్లడ్ లాస్ అనేది కూడా తక్కువ ఉంటుంది ఇందులో. బ్లడ్ ఎక్కడ నుండి వస్తుంది? చర్మం కింద ఉన్న రక్తనాళాల నుంచి వస్తుంది, అండ్ మజిల్ మధ్యలో నుంచి వస్తుంది. మజిల్ ఎక్కువ కట్ చేయం కదా, సో బ్లడ్ తక్కువ పోతుంది. సింపుల్ లాజిక్. ఓకే, సో సర్జరీ అయిపోయిన తర్వాత ఎన్ని రోజుల్లో వాళ్ళు లేచి యాజ్ యూజువల్ గా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోగలుగుతారు? వాళ్ళ వర్క్ అంటే ఏ విధంగా, హౌస్ హోల్డ్ కిచెన్ వర్క్ అట్లీస్ట్ అక్కడ వరకు 10 to 15 days పెట్టుకోండి. ఈ లోపు కూడా ఇఫ్ ద పేషెంట్ ఇస్ మెంటలీ స్ట్రాంగ్ 5 days కూడా చేసుకోవచ్చు. ఓకే, డిపెండ్స్ ఆన్ పేషెంట్, వాళ్ళు ఎంత డిటర్మైండ్ ఉన్నారని. బోన్ క్వాలిటీ బాగుంది అనుకోండి అండ్ రోబోటిక్ చేశారనుకోండి, 5 to 7 days ఒక పేషెంట్ అయితే వాకర్ వదిలేసిన పేషెంట్ కూడా ఉన్నారు. సో పేషెంట్ టు పేషెంట్ డిపెండ్ అవుతుంది. అది ఇంతకు ముందు కీ హోల్ సర్జరీ అనేది వినిపించేది కదా, సో దానికి దీనికి ఏంటి డిఫరెన్స్? అయ్యో ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు రోజు వినబడుతుంది, ఇప్పుడు కూడా పోస్టర్స్ అవే కనిపిస్తూ ఉంటది. కీ హోల్ కొత్తగా వచ్చింది, కొత్తది ఏం కాదండి, కీ హోల్స్ వచ్చి 20-30 ఏళ్ళు అయింది. మన దగ్గర వినిపించే మాట అప్పుడు ఉండింది. ఒక 2 years బ్యాక్ అయితే ఎక్కువగా కీ హోల్ సర్జరీ అని వినిపిస్తుంది. దట్స్ అ డే టు డే ప్రొసీజర్స్. అవి ఏం లేదు, సింపుల్. ఇందాక మీకు చెప్పాను, ఐ విల్ షో ఇట్ విత్ బోన్ మోడల్. ఇందాక మీకు ఏం చెప్పాను, మోకాల లోపల కొన్ని కుషన్స్ ఉంటాయి, గుజ్జు ఉంటుందని చెప్పాను, పట్టీలు ఉంటాయని చెప్పా కదా. పెద్ద ఇక్కడ ఓ భూతత్వంలో పెట్టి చూస్తే ఇది అమ్మో ఏదో పెద్దది అనిపిస్తుంది. సింప్లిఫై చేస్తున్నా చూడండి, ఇది థై బోన్, ఇది లెగ్ బోన్. 2 bones మధ్యలో ఉన్న కనెక్షనే జాయింట్. జాయింట్ అంటే పై బోన్ కి కింద బోన్ కి ఉన్న కనెక్షన్ దేని ద్వారా ఉంటది? అదే లిగమెంట్స్. సింపుల్. బోన్ ని బోన్ కనెక్ట్ చేయాలంటే పట్టీ, ఆ పట్టీయే లిగమెంట్స్. ఇది మోకాలు పక్కకు జరిపితే, పటేలాన్ని పక్కకు జరిపితే ఇవి ఉన్న చూసారా, ఇక్కడ మధ్యలో ఉన్న లిగమెంట్, ఇది ఏసీఎల్ అంటాం. అదే వెనక పక్క ఉంది పీసీఎల్, అంటే క్రూషియేట్ లిగమెంట్స్ అంటాం వాటిని. నీ జాయింట్ ని స్టెబిలైజ్ చేసేవి, ప్రాపర్ పొజిషన్ లో ఉంచేవి. అదే విధంగా సైడ్ కు చూసారా, ఈ కొల్లాటరల్స్ అంటే పక్కన ఉండేవి. సో 2 సైడ్ నుండి, 2 మధ్యలో ఉండి సపోర్ట్ ఇస్తాయి, రైట్. 2 బోన్ కి బోన్ మధ్యలో
ఫ్రిక్షన్ ఉండకుండా కుషన్స్ ఉంటాయి బ్లూ కలర్వి. ఇవన్నీ ఏవైనా డ్యామేజ్ అయినప్పుడు వాటిని రిపేర్ చేయడమే కీ హోల్ సర్జరీ. చిన్న రంధ్రం ద్వారా 1 సెంటీమీటర్ హోల్ ద్వారా రిపేర్ చేయడమే కీ హోల్, అంతే. ఓకే. తాళం చెవి పట్టే అంత తాళం. సో దానికోసం మొత్తంగా కొయ్యాల్సిన నెసిటీ లేకుండా ఎస్, చిన్న రంధ్రం చేసి దాంట్లో మేము స్కోప్ పెట్టుకుని మానిటర్ లో ప్రొజెక్ట్ చేసుకొని దాన్ని బేసికలీ జూమ్ చేసుకొని అక్కడ చూసుకుంటూ ఇక్కడ మానిటర్ లో చూసుకుంటూ ఇక్కడ రిపేర్ చేయడం చేస్తాం. దట్ ఈస్ కీ హోల్ సర్జరీ. అండ్ దిస్ ఈస్ నాట్ న్యూ అండి, దిస్ ఇస్ ఏజ్ హోల్డ్ థింగ్. ఇప్పుడు న్యూ కాదు, నేను ఒక 2-3 years బ్యాక్ చూసేటప్పుడు అప్పుడు ఎక్కువగా కనిపిస్తుంటది. మీరు అన్నట్టు ఎప్పుడో వచ్చి ఉండొచ్చు. డే టు డే ప్రొసీజర్స్ అండి అవి. ఓకే. సో రోబోటిక్ సర్జరీలో సార్ డాక్టర్ ఎక్స్పీరియన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటారు? ఏ సర్జరీలో అయినా రోబోటిక్స్ అయినా నాన్ రోబోటిక్ అయినా డాక్టర్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ మ్యాటర్స్ అండి. అందుకే మాకు పీజీ మెడికల్ కాలేజ్ అన్ని పెట్టేసి నేర్పించే పంపిస్తారు బయటికి. అఫ్ కోర్స్ 5 to 10 years ఎక్స్పీరియన్స్ అయితే మినిమం అందరికీ ఉంటుంది ఈ రోజుల్లో రోబోటిక్స్ చేయాలంటే. అంతకుముందు ఎవరు ఆ రిస్క్ కూడా చేయరు. ఫస్ట్ నాన్ రోబోటిక్స్ ఈజ్ అయినాకనే రోబోటిక్స్ లోకి వెళ్తాం ఎవరైనా కూడా. నాన్ రోబోటిక్స్ ప్రాపర్ నెంబర్ చేసిన తర్వాతే రోబోటిక్స్కి వెళ్తాం. అండ్ ఇంకొకటి దీనికన్నా ఎక్కువ ఏంటంటే రోబోటిక్స్ అనగానే రోబోయే కంప్లీట్ ఆపరేట్ చేయదు. అందుకే అడిగాను డాక్టర్ ఎక్స్పీరియన్స్. పాయింట్ ఈస్ వి వర్క్ ఇన్ కొలాబరేషన్ విత్ రోబో. మనము ఆ సినిమాల్లో వచ్చిన మనిషి రూపంలో ఉండే రోబో అలాంటి రోబోస్ కాదు. దీస్ ఆర్ జస్ట్ మెషిన్స్ విచ్ గివ్ క్యాలిబ్రేషన్. అంటే మెజర్మెంట్ అంతా తీసుకొని ప్రాపర్ యాక్సిస్ ఎంత ఉంది, ఎంత కట్ ఇవ్వాలని క్యాలిక్యులేషన్స్ ఇస్తాయి. ఫస్ట్ దే నావిగేట్ ద సర్జరీ, ప్రెసిజన్ ఇస్తాయి. ప్రాపర్ రోబోలో విత్ ఆర్మ్ కూడా ఉంటాయి, అంటే కట్ చేసేది కూడా రోబో ఉంటుంది. మళ్ళీ దీంట్లో 2 types ఉంటాయి యాక్చువల్లీ, నావిగేషన్ అండ్ ప్రాపర్ రోబో, 2 రకాలు ఉంటాయి. సో వాట్ యూ చూస్ అనేది సర్జన్ స్పెసిఫిక్ ఉంటుంది. ఓకే. సో జనరల్ నార్మల్ సర్జరీతో కంపేర్ చేసేటప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ అనేది చాలా కాస్ట్లీ. అంత ఎఫర్ట్ చేయగలుగుతారా లేదా అనే భయం కూడా చాలా కాస్ట్లీ అని కాదు, కొంచెం కాస్ట్లీ. ఎందుకు అంటే బేసికలీ రోబోతో కన్స్యూమబుల్స్ ఉంటాయి, అవన్నీ 1 time డిస్పోజబుల్స్ ఉంటాయి. వాటికి ఖర్చు అవుతుంది అనమాట. అది ఈవెన్ హాస్పిటల్ కాన్ స్పేర్ వాటిని, వీ హ్యావ్ టు పే. అది చెయ్యాలంటే అది వాడాల్సిందే. అది వాడకుండా రోబోటిక్ జరగదు. జరిగినప్పుడు వీ హ్యావ్ టు పేషెంట్ హ్యావ్ టు టేక్ దట్ లోడ్ ఫైనాన్షియల్. దీనికి ఇన్సూరెన్స్ అనేది అప్లికేబుల్ అవుతుంది? వస్తుంది. ఓకే. యా సార్, ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అయిపోయిన తర్వాత స్టైర్స్ ఎక్కచ్చా, స్క్వాట్స్ చేయొచ్చా? 100%. మీరు అడిగింది ఈ రోబోటిక్ నాన్ రోబోటిక్ లో డిఫరెన్స్ అడిగారు కదా. ఈ స్టైర్ కేస్ ట్రైనింగ్ విల్ బి వెరీ ఈజీ ఇన్ రోబోటిక్స్. నేను నార్మల్ కన్వెన్షన్ లో ఒక 5th to 7th డే స్టైర్ కేస్ ట్రైనింగ్ ఇచ్చేస్తాం. ఓకే. దీంట్లో 2nd or 3rd డే ఇచ్చిన కేసు కూడా ఉంది. సింపుల్ అండి, మీకు కోతలు ఎక్కువ లేవు కదా, సో హీలింగ్ ఫాస్ట్ ఉంటుంది. పేషెంట్ విల్ కోఆపరేట్, పెయిన్ తక్కువ ఉంటుంది, బ్లడ్ లాస్ ఎలాగో తక్కువ, చాలా మినిమల్ ఉంటుంది. పేషెంట్ విల్ కోఆపరేట్ ఫర్ ద స్టైర్ కేస్ ఆల్సో. Okay. And squats we generally don't suggest, even if it's a robotic or non-robotic. Okay, squats అయితే suggest చేయరు. No. Right. So ఇప్పుడు వేసిన robotics దాని వల్ల మన ఈ కైనమాటిక్స్ లో పెద్ద తేడాలు రావు. ఈ జాయింట్ లో మనం స్క్వాటింగ్ లో తీసుకునే పొజిషన్ ఇస్ డెఫినెట్లీ లోడ్ ఆన్ ద జాయింట్. సో వీ పర్సనలీ డోంట్ సజెస్ట్. సమ్ టైమ్స్ ఒకరోజు పెళ్లిలో కూర్చోవాల్సి వచ్చింది, పూజలో కూర్చోవాల్సి వచ్చింది, దోస్ థింగ్స్ ఆర్ ఓకే, నాట్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ ఫర్ షూర్. సో మీరు వేసినటువంటి ఆర్టిఫిషియల్ నీ ఏదైతే ఉంటాయో జాయింట్స్, ఎన్ని రోజుల వరకు దాని మన్నిక ఉంటుంది? ఎన్ని ఇయర్స్ వరకు? డిపెండ్స్ ఆన్ ద కంపెనీ యూ చూస్. 15 years వచ్చేది ఉంది, 20 years వచ్చేది ఉంది, 30 years వచ్చేవి కూడా ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ ద వాట్ ద పేషెంట్ చూస్. ఓకే, వాళ్ళ బడ్జెట్ ని బట్టి వాళ్ళు చూస్ చేసుకోవాలి. టీకేఆర్ ని సింప్లిఫై గా చెప్పాలంటే అండి, పిండి కొలది రొట్టె. చాలా మంది ఒక నానుడి ఉంటుంది చాలా మంది మైండ్ లో, అనుకోకుండా వచ్చేస్తుంటారు చాలా మంది, చీప్ అండ్ బెస్ట్ అంటారు. ఐ కాంట్రడిక్ట్ దాట్. చీప్ ఇస్ నెవర్ బెస్ట్, బెస్ట్ నెవర్ కమ్స్ ఫర్ చీపర్. చీప్ కావాలా బెస్ట్ కావాలా? ఐ ఆస్క్ దెమ్ వెరీ క్లియర్లీ. చీప్ అండ్ బెస్ట్ అంటే అసలు భూమి మీద ఉండదండి అని చెప్తాను. ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, 1 లక్షలు కూడా చేయొచ్చు, 3 లక్షల్లో కూడా చేయొచ్చు, 5 లక్షల్లో కూడా చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ వాట్ యూ చూస్. మీకు కావాల్సిన లాంగివిటీ, రోబోటిక్ నాన్ రోబోటిక్, పెయిన్ తట్టుకునేటట్టుగా ఉండాలా, పెయిన్ ఫ్రీ ఉండాలా, ఇండియన్ ఇంప్లాంట్, ఇంపోర్టెడ్ ఇంప్లాంట్, యూఎస్ ఇంప్లాంట్, జర్మనీ ఇంప్లాంట్, యూకే ఇంప్లాంట్. సో వాట్ డూ యూ చూస్? హౌ మెనీ ఇయర్స్ ఇస్ ద లాంగివిటీ, ఎన్ని ఏళ్ళు వస్తుంది, దాన్ని బట్టి
మన ఖర్చు అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి నీ పైన వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సర్జరీ అనేది నెసరీ కాదు. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ సర్జరీకి వచ్చినా కూడా రోబోటిక్ సర్జరీ అనేది ఎంత యూస్ఫుల్గా ఉంటుందనే విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.